నమస్కారం. జన్మజాతక చక్రంలో వక్రించిన బుధుడు 3వ స్థానం లేదా 6వ స్థానంలో ఉంటే రాసి పెట్టుకోండి. వీరికి తమ చిన్ననాటి మిత్రుల ద్వారా లేదా పాత పార్ట్నర్స్ ద్వారా విపరీతమైన ధనం చేకూరుతుంది. జన్మజాతక చక్రంలో శని లగ్నం నుండి 11వ ఇంట్లో ఉంటే వీరికి ధనం ఆలస్యంగా సంపాదించినా గాని అది వడ్డీ మీద వడ్డీలా చక్రవడ్డీలాగా పెరిగి పెద్ద సంపదగా చేకూరుతుంది. జన్మజాతక చక్రంలో రాహు లగ్నం నుండి 10వ ఇంట్లో ఉండి శని శుక్రుల సంబంధం ఉంటే, అంటే చూపు అయినా పర్లేదు లేదా కలిసి ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఇలా ఉంటే వీరి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. విపరీతమైన ఖ్యాతి గడుస్తారు. జన్మజాతక చక్రంలో బృహస్పతి అంటే గురువు బలంగా 12వ ఇంట్లో ఉంటే వీరు ఎంత ఖర్చు పెడితే అంత సంపాదించుకోగలుగుతారు. వీరు పెట్టిన ఖర్చుని ఖర్చులా చూడకూడదు, లాభాలను తీసుకొచ్చే పెట్టుబడిలా చూడాలి. జన్మజాతక చక్రంలో 11వ ఇంట అధిపతి లగ్నంలో గాని లేదా 10వ స్థానంలో గాని ఉంటే వీరు ఆస్తులు ఎప్పుడూ కూడా వీరి పేరు మీదే తీసుకోవాలి. ఇలాగా వీరి పేరు మీద ఆస్తులు తీసుకున్నా లేదా వేరే ఏవైనా కొన్నా కూడా విపరీతమైన లాభం చేకూరుతుంది.